సంగారెడ్డి జిల్లా పత్తి రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఆరంభంలో వనరులు మురిపించడంతో రైతులు ఎంతో ఆశతో పత్తి విత్తనాలు వేశారు. అయితే విత్తనాలు మొలకెత్తిన తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో పరిస్థితి తలకిందులైంది. ఎలాగోలా ఆ మొలకల్ని బతికించుకునేందుకు రైతులు బకెట్లతో నీళ్లు తెచ్చిపోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో క్షేత్రస్థాయిలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివతేజ అందిస్తారు. రైతన్నలంతా కూడా ఆకాశం వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొన్న కురిసినటువంటి వర్షాలకి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పత్తి, మిరప, పెసరు లాంటి పంటనంతా కూడా నాటుకోవడం జరిగింది. అయితే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే సంగారెడ్డి, సదాశివపేట లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి మొలకలన్నీ కూడా వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నీటిని వారంతా కూడా ఆ పత్తి మొక్కలను బతికించుకోవడానికి బకెట్లు, ట్యాంకర్లతో నీళ్ళని తెచ్చి పత్తి మొక్కలకైతే పోస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సదాశివపేట మండలంలో ఉన్నటువంటి ఆత్మకూరు అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు రైతులంతా కూడా వారు పెట్టినటువంటి పత్తి మొలకలకు నీరు లేకపోవడంతో అవి ఎండిపోతున్న క్రమంలో వాటిని బతికించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ విధంగా బకెట్లతో నీళ్లు తెచ్చి పత్తి మొలకలను బతికించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైతులు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఎందుకు ఇట్లా పోస్తున్నారు, ఎప్పటి నుంచి సమస్య ఉంది? మాత పత్తులు పోతున్నాయి, ముందుగాల కూడా పెట్టినాము, ముందుగాల పోయినాయి, మళ్ళీ ఇప్పుడు పెట్టినాము. ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాము, మరి మొలకలు వేస్తలేవు, వానలు పడతలేవు. మేము ఎట్లా బతకానే, ఎట్లా తినానే, అప్పులు తెచ్చి తింటున్నాము. అప్పులు కూడా కడతలేము, ఆ మిత్తులు కూడా వీక్తలేము. ఎట్లా చేయాలి మరి? ఎంత ఖర్చు వస్తాం? ఇప్పుడు ఒక ఎకరం పత్తి వేస్తే ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు ఈ మొలకలు బతికే అవకాశం ఉందా? అసలు ఎట్లుంది పరిస్థితి? ఇది బతుకుతుందో బతకదో ఈ నమ్మకం కూడా తక్కువ ఉన్నది. ఎండలు కొడుతున్నాయి, పోతున్నాయి. ఇది లేస్తుందా పోతుందా అని నీళ్ళు పోస్తున్నాం మంగవాడి. మేమేం చేయాలి? మీరు గింతగానం కష్టపెడుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం నీళ్ళన్నీ? ఎక్కడి నుంచి? వర్షాలు ఎత్తుకొచ్చుకుంటున్నాం, పోసుకుంటున్నాం. నీళ్ళు కూడా తాగని కూడా లేవు. ఈ పత్తికి అంటే ఇప్పుడు పెట్టిన అట్లా వస్తుంది. ఇప్పుడు చిన్నగా మొలుకున్న సంది పెద్దగా అయిన దాకా చేయాలి. దానికి 1,00,000 పడుతుండొచ్చు, 2 లక్షలు కూడా పడుతుండొచ్చు, చెప్పలేము మరి. చాలా వరకు ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక రైతు కూడా, మహిళా రైతు మనతో మాట్లాడాలనుకున్నారు. అమ్మ చెప్పండి, ఎన్ని ఎకరాల్లో మీకు పొలం ఉంది, పత్తి ఎంత వేశారు? మేము ఎకర వేసాము, పత్తి రొప్పేసి మళ్ళా వేసాము, మళ్ళీ లేవలేదు. నీళ్ళు పోస్తున్నాం, దూరంకించి ఎత్తుకొచ్చి పోస్తున్నాం నీళ్ళు. ఓకే, అంటే పత్తి ఆల్రెడీ వేసి తీసేసి మళ్ళీ వేసారా? ఎందుకు, ఎన్నిసార్లు వేసారు అట్లా? ఎందుకు రొప్పేసి మళ్ళీ వేసినాం, లేవలేవు. వాన వాళ్ళేది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వేసినాం, మళ్ళీ లేవలేవు. మళ్ళీ ఇప్పుడు రొప్పేనా ఏం చేయన్నా అర్థమైతలేదు. ఓకే, ఎంత ఖర్చు వస్తుందమ్మా? ఎకరాకి ఎంత ఖర్చు వస్తుంది? ఈ పత్తి మీరు ఆల్రెడీ ఒకసారి తీసి మళ్ళీ వేసామంటున్నారు కదా, ఇప్పటికి ఎంత ఖర్చు వచ్చింది మొత్తం? ఇప్పటికి 10,000 మీద వచ్చింది. ఇప్పుడు ఇంకా ఎంత వస్తుందో తెలియదు. గట్ల. మీ పొలమేనా, కౌలుకి తీసుకున్నా? మా పొలమే. ఓకే, మా సో ఇది మొత్తంగా చాలా వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అటు సదాశివపేట మండలంలో ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆత్మకూరు కావచ్చు, బొబ్బిల్గాం కావచ్చు, ఇట్లాంటి గ్రామాల్లో రైతులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటలు ఏవైతే ఉంటాయో వాటికి వర్షాలు వస్తాయన్న ఆశతో రైతులంతా కూడా ముందుగానే విత్తనాలు విత్తుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వర్షం జాడ మళ్ళీ రాకపోవడంతో రైతులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే పడుతున్నారు. పూర్తిగా పత్తి, మిరప, పెసరు ఇట్లాంటి పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పత్తి రైతులకు మాత్రం ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. ఇప్పటికే 2 సార్లు పత్తి నాటుకోవడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. రెండోసారి కూడా మళ్ళీ నీరు లేక పత్తి మొలకలు కూడా ఎదగడం లేదు. సో మొత్తంగా వర్షాలు రావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివతేజ, TV9 ఆత్మకూరు నుండి.